కిషోర్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు కానీ తెలుగుదేశానికి భజన చేయకపోతే మీ వైబ్రెంట్ మీడియాకి కూడా ఇబ్బంది. అదేంటి అంతే, మేము న్యూట్రల్ సార్, న్యూట్రల్ ఉంటే న్యూట్రలే సార్. మీరు మీరు మాట్లాడినట్టుగానే అందరినీ మాట్లాడిస్తారు. అలా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సార్. మీ భార్య గురించి పెడతారు, మీ పిల్లల గురించి పెడతారు, మీ ఛానల్ గురించి పెడతారు. రకరకాలుగా నాకు పెడుతున్నారు. నేను సాక్షిలో పనిచేసి వచ్చానని చెప్పి నా మీద మనిషి కదా టార్గెట్ చేస్తారు. ఉద్యోగమే మన అట్లా సార్. నేను చెప్పాను కదా, 2 ప్రధాన ఛానళ్ళు వాళ్ళు తెలుగుదేశానికి కొమ్ము కాయలేదు అనే ఉద్దేశం. వాళ్ళు వైసీపీకి కొమ్ము కాయల. వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నా కూడా వాళ్ళ మీద బురదేసేసి ఆ ఛానల్ను బ్యాన్ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పేసి ఆ ఛానల్ చైర్మన్ల మీద, ఆ ఛానల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టుల మీద. వెంకటరెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నారు నాతో. వెంకటరెడ్డి గారి మీద కింద నేను కొన్ని కామెంట్స్ చూస్తే అసలు ఈయన ఎక్కడ దొరుకుతాడో పట్టుకుంటారు ఈ సంగతి అని చెప్పి కూడా మెసేజ్లు అయితే చాలా ఉన్నాయి. అన్ని చూపించలేము. ఇప్పుడు ఎప్పుడు వస్తావరా, ఏ ఛానల్ డిబేట్కి వస్తావు, అక్కడ ఈయన కొట్టకపోతే చూడని మెసేజ్ పెడతాడు ఒకడు. మిమ్మల్ని పిలిస్తే మళ్ళీ నాకెక్కడ థ్రెట్ ఉంటుందా, లేకపోతే మీకు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది కలుగుతుందో అన్న ఉద్దేశంతో ఇష్టం ఏదైనా తీసుకోనండి. అలా ఉంటే రాజకీయాల్లో ఉండలేము. వాళ్ళు ఎవడో ఏదో చేస్తాడనో, వాడెవడో ఏదో తిడుతున్నాడనో, లేదంటే వాడు ఏదో చేస్తాడనే భయపడితే రాజకీయాల్లో ఉండటం అనేది అది పాజిబుల్ అయ్యే అంశం కాదు. వదిలేయాలి. అప్పుడు ఎన్నాళ్ళు బురద వేసిన బురదను కడుక్కుంటూ వెళ్తారు. మీరుగా ఎందుకని గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఇప్పుడు అభివృద్ధి, నేను కొంచెం సబ్జెక్ట్ కొంచెం డిబేట్ అవుతే కొన్ని విషయాల్లోకి వెళ్తాను. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది అనే విషయాన్ని ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద ఉంది. పార్టీకున్న ఏదైతే మీడియా ఉందో వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా పేపర్ అన్నీ, నేను మీడియా అంటే మొత్తం అన్నీ. సో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువయ్యి ఈ రోజున ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారేమో అని అనిపిస్తుంది. దాంట్లో మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి దానికి? కేటీఆర్ గారు ఓడిపోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుంటే గెలిచేవాళ్ళమేమో అని. గుర్తుంది 60 అన్న, నాకు ఫిగర్ అయితే నాకు గుర్తులేదు కానీ అన్నారు కదా. సేమ్ ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్ కడితే ఆయన ప్యాలెస్ కట్టాడని రాస్తున్నారు ఇప్పుడు కూడా స్టిల్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ₹1 అవినీతి లేకుండా ఇస్తే పేదవాడిని సోమరపోతులను చేశారు, శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి డబ్బులు ₹15,000 తల్లి అకౌంట్లో వేసి పిల్లవాడిని పనికి పంపిద్దామా, బడికి పంపించండి, వాలంటీర్ రోజు మానిటరింగ్ చేస్తారు అని చెప్పి అది పెడితే అమ్మఒడి నాన్న బుడ్డి అని ప్రచారం చేశారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు అని చెప్పి ఏదైతే షాపుల సంఖ్య తగ్గించి, అదే అంటున్నా నేను అక్కడ ఆ విషయం మీద నేను కూడా మాట్లాడతా. మద్యం విషయంలో మీ ఉద్దేశం ఏంటి, పార్టీ ఉద్దేశం ఏంటి? మద్యం నాసిరకం ఇస్తే గనక వాళ్ళు తాగటం మానేస్తారనే ఆలోచనతో మీరు ఇచ్చారని అసలు నాసిరకం కాదు. నాసిరకం కాకుండా ఆ బ్రాండ్లు కాకుండా వేరే బ్రాండ్లు తీసుకొస్తే నాసిరకం కాకుండా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు మంచి రకమా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే బ్రాండ్లు ఇచ్చినప్పుడు మంచి రకం, మేము ఇస్తే అదే బ్రాండ్లు నాసి రకమా? ప్రెసిడెంట్ మెడల్ 2018లో వచ్చింది, గవర్నర్ రిజర్వ్ 2018లో వచ్చింది, 999 లెజెండ్ విస్కీ, 999 పవర్ స్టార్ విస్కీ, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, మళ్ళీ బాలకృష్ణ కోప్పడతాడని ఆయన మీద ప్రేమతో అలాంటి బ్రాండ్లను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రెన్యువల్ చేసింది ఆయన ప్రభుత్వం. మేము ఏ బ్రాండ్లు తీసుకురాలా, ఏ డిస్టిలరీ తీసుకురాలా. సో అవన్నీ మా హయాంలో వచ్చినాయి అని లేని బ్రాండ్లు కూడా 3 క్యాపిటల్, అదేదో అదేంటి అమరావతి మెడలు, అట్లాంటివన్నీ లేవు బ్రాండ్లు. లేకపోయినా సోషల్ మీడియాలో స్టిక్కర్ వేసి ఏదైతే మేమే తీసుకొని వచ్చామని ప్రచారం చేసి నాసిరకం మద్యమా? ఏ తెలుగుదేశం వాడు చచ్చిపోయాడు, చాలా మంది చనిపోయారని చెప్పి వాళ్ళు మాట్లాడారు కదా. అవును, ఏ తెలుగుదేశం నాయకుడు చచ్చిపోయాడు కిషోర్ గారు? ఏ జనసేన నాయకుడు చనిపోయాడు ఈ మద్యం దాకా 5 ఏళ్లలో? ఏ బీజేపీ కార్యకర్త చనిపోయాడు ఈ 5 ఏళ్లలో మద్యం దాగి? వాళ్ళు ఏపీలో మద్యం తాగలేదు 5 ఏళ్లలో. తాగితే చచ్చిపోవాలి మరి. నాసిరకం మద్యం అయితే 5 ఏళ్లలో చచ్చిపోవాలి కదా సార్, ఇంకా బతికే ఉన్నారు కదా. మరి ఇలాంటి దుష్ప్రచారమా? మేము తాగొద్దు అని చెబుతున్నాం ఇప్పుడైనా ఎప్పుడైనా. మీరేమంటున్నారు? మన సోమవీరాజు గారు అంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మేము అధికారంలోకి వస్తే 1 కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు, ₹70 ఇస్తాం చీప్ లిక్కర్, అవసరమైతే ఇంకా ₹50 ఇస్తాం అన్న. వీర్రాజు అన్న, మీరే అధికారంలోకి వచ్చారన్న, మీ పార్టీ వచ్చిందన్న, ఎన్డీఏ కూటమన్నా, ఎప్పుడు ఇస్తున్నారన్న ₹70?